గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క ఫిబ్రవరి నెలలో మాస ఫలాలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఏ పని ప్రారంభం చేసినా సజావుగా సాగుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉండేటటువంటి రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యతలు, అలాగే ఎలక్షన్లో మంచి సీట్లు వచ్చే అవకాశాలు, మీరు అనుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క ఒక రాజకీయ పార్టీ ఉందో రాజకీయ పార్టీలో చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందడంతో పాటుగా, సీట్లు పొందడంతో పాటుగా, బీఫామ్లు పొందడంతో పాటుగా చాలా చక్కగా ఎన్నికల ప్రచారం చేయగలుగుతారు, ప్రత్యర్థులను ఓడించగలుగుతారు, నెగ్గగలుగుతారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా పరిపుష్టి కనపడుతోంది. మొండి బకాయిలు వేధింపుల నుంచి బయటపడతారు, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి, రుణబాధ నుంచి బయటపడతారు, ఆర్థికంగా ఎదుగుతారని చెప్పచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ, ఇన్సూరెన్సులు కానీ ఇలాంటివి తీసుకోవడంలో ముందడుగు వేయడంతో పాటుగా గతంలో చేసినటువంటి నష్టాలు కానీ, ఇబ్బందుల నుంచి కానీ బయటపడతారు. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. చాలా రకాల కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం, పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉంటే పరిష్కారం అవ్వడం, అలాగే ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకోవడంతో పాటుగా మొండి ధైర్యము, పట్టుదల, క్రమశిక్షణ బాగా కనపడుతున్నాయి. సమయానికి అనుకున్న పనులు చేయడంతో పాటుగా ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పని పూర్తవుతుంది అని చెప్పచ్చు. స్నేహితుల యొక్క సహకారము, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా అందుతాయి. కుటుంబంలో వివాదాలు పరిష్కరించుకోవడము, కుటుంబ బాధ్యతలు మీకు బాగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగడము, బాధ్యతాయుతంగా వ్యవహరించడము, అలాగే ప్రజల్లో గుర్తింపు పొందడము, విందు వినోదాల్లో పాల్గొనడము, శుభకార్యాల్లో పాల్గొనడము, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, విదేశీ విహారయాత్రలు చేయడము, తీర్థయాత్రలు చేయడము, కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడము, అలాగే మీరు అనుకున్నటువంటి ప్రాంతాలు తిరగడంతో పాటుగా ఆగిపోయిన పనులన్నీ సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మీలో ఒక అద్భుతమైన పరిణతి కనపడుతోంది. నేను మారాలి, నేను ఎదగాలి, నేను ఏదో ఒకటి సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది. విద్యార్థులు కూడా చదువుకోవాలన్న తపన, కృషి, పట్టుదల, అలాగే ఓర్పు, సహనం బాగా పెరుగుతాయి. ఏకాగ్రత బాగా పెరుగుతుంది. మంచి విద్యార్థులతో కలిపి చదువుకుంటారు. కాలేజీలో మీకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వడం, మంచి ఉత్తీర్ణతతోటి ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయినా, లేకపోతే ఏదైనా కోర్సులు కట్టినా, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వర్కులు చేసినా, లేకపోతే ఏదైనా ప్రయోగాలు చేసినా విద్యార్థులకు బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఎవరితోడైతే స్నేహితులతో విడిపోయారో మళ్ళీ తిరిగి వాళ్ళతో కలిసి ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విడిపోయిన భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడము, అన్యోన్యత పెరగడము, భార్యాభర్తల మధ్య సమైక్యత రావడము, అలాగే కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవడము, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము, అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ సఖ్యత ఏర్పడడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. ప్రజలలో కానీ లేదా బంధువర్గంలో కానీ స్నేహితుల్లో కానీ మీ మీద గౌరవం బాగా పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారితోటి, కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలం గడుపుతారు. ఇతరులకి సహాయం చేయడానికి బాగా ప్రయత్నం చేస్తారు. పేరు ప్రఖ్యాతుల కోసం బాగా తపన పడతారని చెప్పచ్చు. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం, డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయడం, చక్కని ప్రదేశాల్లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయడం, పాలసీలు కట్టడం, ఇన్సూరెన్స్లు కట్టడంతో పాటుగా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసే అవకాశాలు, అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు కానీ పథకాలు కానీ పొందే అవకాశాలతో పాటుగా గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలతలు, ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంకు పరమైనటువంటి లావాదేవీలు సజావుగా సాగడం, రుణాలు తీర్చడంతో పాటుగా ఈఎంఐల ద్వారా నూతన వాహనాలు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు మార్చడం కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం కానీ, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ, మీరు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. దీర్ఘకాలిక రోగాలను వారు దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ నెలలో కొంచెం ఒత్తిడితో కూడుకున్నటువంటి సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి మెంటల్ టెన్షన్ల వల్ల అనేక రకాల రోగాలు, రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నవి, పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల రోగాలకి బార్డర్లో వచ్చే అవకాశాలు, బీపీ, షుగర్ లాంటివి అటాక్ చేసే అవకాశాలు, థైరాయిడ్ లాంటివి, ఇలాంటివి ఉబకాయ వ్యవస్థ లాంటివి ఉన్నారు. కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు, వ్యసన పొరలకి, మద్యపానం, ధూమపానం, వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి, తినే ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి, ఆలోచన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, టెన్షన్ల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి. అయితే అదృష్టం ఏమిటంటే ఇప్పుడు ఎలాగా మనకి మాఘమాసం రాబోతోంది కాబట్టి ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు వరకు కూడా ఈ నెల రోజులు కూడా మా పీఠంలో ఈ యొక్క మహాసౌర సహిత రుద్రయాగం చేస్తున్నాం కాబట్టి కుదిరితే కనుక ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రాలు పేర్లతోటి ఈ యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి సౌరం త్రిచారణం పారాయణ చేయించి, మహాసౌరాన్ని హోమం చేయించి, సూర్య నమస్కారాలు అవి చేయించడం జరుగుతుంది, రుద్రాభిషేకాలు అవి చేయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఆరోగ్యాన్ని, అలాగే ఆయుష్ని, దీర్ఘకాలిక రోగాలు తగ్గేలా చేసి
చక్కని ఐశ్వర్యాన్ని కలగజేస్తాయి, సకల కార్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అంత అద్భుతమైనటువంటి యాగం జరుగుతుంది. కాబట్టి మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం. కాబట్టి మీ గోత్రాల పేర్లు మాకు ఫోన్ చేసి తెలియజేసినా చేయవచ్చు. ఎందుకంటే ఈ నెలలో ముఖ్యంగా కొన్ని ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు, హాస్పిటల్ దర్శనాలు, రక్త దర్శనాలు, ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, వ్యసనపరుల సమస్యలు, స్త్రీలకు కూడా అనేక రకాల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడం ముఖ్య సూచన. ఇక ఈ నెలలో స్త్రీలకి కలిసి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. ఆరోగ్యం తప్ప మిగతా అన్ని విషయాలను కూడా ఆర్థిక లాభము, ప్రగతి, అలాగే వస్తులాభము, ధనలాభము, గృహ సౌఖ్యము, మానసిక ప్రశాంతత, వివాదాలు పరిష్కారం అవ్వడము, ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడము, పుట్టింటి నుంచి శుభవార్త వినడము, హ్యాపీగా ఆనందంగా కాలం గడిపే అవకాశాలు, సమస్యల పరిష్కారాన్ని వెతుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే స్త్రీలకి ఉద్యోగపరంగా ఎదుగుదల, వ్యాపారపరంగా చేసే స్త్రీలకు వ్యాపారంలో అనుకూలతలు, అలాగే మెంటల్ టెన్షన్లు తగ్గడంతో పాటుగా సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. ఈ నెలలో ముఖ్యంగా వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే వివాహ యోగ్యతలతో పాటుగా మీరు అనుకున్న సంబంధాలు, మంచి జాతకపరమైనటువంటి వ్యవహారాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే విదేశాలు వెళ్ళాలనుకున్నా, వీసాల కోసం ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఈ నెలలో 10వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది, అనుకూలిస్తుంది. అయితే విదేశాల్లో గృహయోగ్యత కానీ, ధన యోగ్యత కానీ బాగా కనపడుతుంది. విదేశాల్లో స్థిరత్వం పొందాలనుకున్న వారికి, గ్రీన్ కార్డు పొందాలనుకున్న వారికి, పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు కనపడుతున్నాయి. విదేశాల్లో గృహాలు కట్టాలనుకున్న వారికి, కొనాలనుకున్న వారికి, వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా కొంచెం కష్టంగా ఉన్నా కూడా అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పచ్చు. ఈ నెలలో ముఖ్యంగా కొత్తగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభం చేసినా, ఇండస్ట్రీలు పెట్టినా, గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు, పథకాలు రావడంతో పాటుగా అనుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేసే పనిని ఇష్టంగా, ప్రేమగా, ఆసక్తిగా చేస్తారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కాలం గడుపుతారు, ఆనందంగా కాలం గడుపుతారు. విడిపోయిన భార్యాభర్తలు, ప్రేమికులు కలుస్తారు. గొడవలు చాలా శాతం తగ్గుతాయి. స్నేహితుల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. విందు వినోద సౌఖ్యము, గృహ సౌఖ్యము, బంధు సౌఖ్యము, వస్తులాభం కనపడుతుంది. బంగారం లాంటి ఏదైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా గృహానికి కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడము, గృహానికి సంబంధించిన అవసరాలు తీర్చడంతో పాటుగా ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెలలో ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. దేవతాలయ దర్శనాలు చేయాలని తపన బాగా పెరుగుతుంది. ప్రయాణాలు బాగా చేయగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో ప్రయాణం చేస్తారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారు. వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా ఉండే ప్రతి సమస్యకి కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం వెతుక్కోవడంతో పాటుగా మిమ్మల్ని మీరే ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని జాగ్రత్త పడతారు. వ్యాయామాలు చేయడం, పౌష్టికాహారం తినడం, ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంలో ఎక్కువగా ఇముడీకృతం అవుతారని చెప్పచ్చు. అలాగే విందు వినోద సౌఖ్యంతో పాటుగా ఈ నెలలో ముఖ్యంగా ఆర్థికంగా సంపాదన కోసం చేసే ప్రయత్నాలు కానీ, డబ్బులు దాచే విషయంలో కానీ, లేదా ఎవరికైనా వ్యవహారాలు లావాదేవీలు జరిపేటప్పుడు కానీ కలిసి వస్తుందని చెప్పచ్చు. కాకపోతే షేర్లో ట్రేడింగ్లో పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఎవరికైనా అప్పులు చేబదులు ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాగే మీరు తీర్చవలసిన అప్పుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పచ్చు. రుణాలు తీర్చడానికి ప్రణాళికలు వేసుకుని ప్రణాళికాబద్ధంగా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్థిక ప్రగతి అయితే మీకు బాగా కనపడుతుందని చెప్పచ్చు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఆనందం కనపడుతుంది. ఆగిపోయిన పనులన్నీ, పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ప్రభుత్వపరమైన పథకాలు, అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సబ్సిడీలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాల సమస్యలు తీరి ఊరట చెందే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా మీరు అనుకున్న అవకాశాలు చేజిక్కించుకునే అవకాశాలతో పాటుగా సక్సెస్ పొందే అవకాశాలు, అలాగే ఎవరితోటైతే మీరు పార్ట్నర్షిప్గా వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారో, లేదా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారో, లేదా కోఆర్డినేటర్గా ఉందాం అనుకుంటున్నారో వాళ్ళతో అవకాశాలు కనపడుతున్నాయి. ప్రొడ్యూసర్ల ద్వారా మంచి సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పచ్చు. వ్యాపారస్తులకు ధనప్రాప్తి కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా ఎదుగుదల కనపడుతుంది. టెన్షన్లు తగ్గుతాయి. ఉద్యోగంలో మార్పులు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. అలాగే పర్మనెంట్గా వారు పర్మనెంట్ అయ్యే అవకాశాలతో పాటుగా ఈ నెలలో ముఖ్యంగా ఎవరైతే ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారో, ఇంటర్వ్యూలో పాల్గొన్నారో వాళ్ళకి సజావుగా సాగే అవకాశాలు, ఉద్యోగాలు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మార్పులు చేయాలనుకున్నా, ఉద్యోగాల్లో ఏదైనా ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తినా వాటన్నింటిని కూడా మరి పరిష్కరించుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో ఆనందంగా కాలం గడుపుతారు. అన్ని రంగాల వారికి కూడా చేసే పనిలో సక్సెస్ ఎక్కువ కనపడుతుంది. ముఖ్యంగా ఈ నెలలో ఆర్థిక పరంగా ఇబ్బందుల నుంచి బయటపడడం వల్ల కొంచెం మానసిక ఆనందం వస్తుంది అని చెప్పచ్చు. కాకపోతే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు నరదృష్టి వల్ల కానీ, లేదా మిమ్మల్ని పాడు చేయాలని కానీ, లేదా మిమ్మల్ని ఏదో రకంగా హింసించాలని కానీ, లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ కొంతమంది శత్రువులు ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం కొంచెం జాగ్రత్తగా గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరిని నమ్మకండి, మధ్యవర్తుల్ని నమ్మకండి. డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఏదైనా వస్తువులు కానీ, గృహాలు కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ, వాహనాలు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి.
లిటిగేషన్లు ఉండేటటువంటి భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ప్రేక్షకులకి చిన్న మనవి. మాఘమాసం సందర్భంగా వెదురుపాక శ్రీ గాయత్రి పీఠంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుండి మార్చి 10వ తారీఖు వరకు కూడా మహాసౌరయాగం నిర్వహించాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, మహాసౌర మండప ఆరాధన, సౌరము త్రిచ అరుణము పారాయణ, మహాసౌరహోమము, సూర్య నమస్కారాలు, రుద్రాభిషేకాలు, ఈ రకంగా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యేత్తిని, అంటే ఆరోగ్యాన్ని కలగజేసేవాడు సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యమే మహద్భాగ్యం కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేసేటటువంటి అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శారీరక రోగాలు పోతాయి అని, ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి అని, దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి అని, అలాగే దీర్ఘకాలిక రోగాలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి అని, అలాగే మృత్యుగండాలు కానీ అపమృత్యు దోషాలు కానీ తొలుగుతాయని, అలాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏం చేయాలి అన్నట్టయితే కనుక మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ గోత్రాలు, పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు చేసేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతో జరిపించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అయితే దీనికి అయ్యేటటువంటి యాగ దక్షిణ రుసుము ఎంతయ్యా అన్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో కుటుంబానికి 2,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సకలైశ్వర్య భోగభాగ్యాలు పొందవలసిందిగా, ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఇలా పుస్తకం రూపంలో అంటే మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం ద్వారా బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా ఉంటుంది, మీరు కావాలంటే చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం కావాలన్నా కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోయినా, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నా, రుణ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా అలాంటి వారికి ధన జర వశీకరణ యంత్రము అని ఇలాంటి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా, లేకపోతే వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా, లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా డబ్బుకి లోటు ఉండకుండా ఉంటుంది, రుణాలు తీరతాయి, ఐశ్వర్యం కలుగుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే నర దిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉన్నా, వ్యాపారాలు సరిగ్గా సాగకుండా ఉన్నా, ఇంట్లో చికాకులుగా ఉన్నా కూడా అలాంటి వాటికి నరదిష్టి యంత్రాలు, నరఘోష యంత్రాలు ఉంటాయి, ఇలాగ ఉంటాయి. అవి కూడా వాటిని కూడా మీ యొక్క గోత్రనామాలతోటి జపాలు, పూజలన్నీ కూడా చేయించి మేము కొరియర్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే గొడవలుగా ఉండి మనశ్శాంతి లేకపోవడం, లేదా ఇంట్లో చికాకులు పెరిగిపోవడం, ఇంట్లో నిద్ర పట్టకపోవడం, పీడకలలు ఎక్కువగా వస్తూ ఉండడం, లేదా శత్రుబాధలు ఎక్కువగా ఉంటూ ఉండడం, అలాగే ప్రయోగం బాపతి అనుమానాల లక్షణాలు ఉంటూ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మేము జపాలు, పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం, లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాన్ని మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.